హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా అయితే ఛానల్ క్రియేట్ చేశాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మీకు కన్ఫామ్గా అయితే కంటెంట్ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో తమ్నైల్ అయితే చూసేసి ఉంటారు. సో నాని టైర్ 2 నుంచి టైర్ 1 హీరోకి అయితే వస్తాడా, ఇంకా సరిపోదా శనివారం 100 crores కొడుతుందా? సో ఇది జరగాలంటే ఫస్ట్ మూవీ అయితే హిట్ అవ్వాలి. ట్రైలర్ బాగుంది, టీజర్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. బట్ కొన్ని భయాలు అయితే ఉన్నాయి మామ. దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వివేక్ ఆత్రేయ గారి గురించి మాట్లాడుకుందాం. నాకు నా రైటింగ్ అంటే చాలా ఇష్టము. చిన్న స్టోరీస్ ఉంటాయి, బట్ చాలా రైటింగ్ బాగుంటుంది అండి. కంటెంట్ అనేది చాలా చిన్న స్టోరీతోనే తీసుకొస్తారు. వివేక్ ఆత్రేయ గారు తీసిన మూవీస్ మెంటల్ మదిలో, బ్రోచేవారు ఎవరు, అంతే సుందరానికి, ఇంకా ఫైనల్లీ సరిపోదా శనివారం. ఈ మూవీస్లో మెంటల్ మదిలో ఒకటే ఫ్లాప్ అని చెప్తాను నేను. అంటే సుందరానికి వస్తే అది పీపుల్స్ చాయిస్. సో అది నాకెందుకు అది ఫ్లాప్ కాదు మామ. ఫర్ మీ ఇట్స్ జస్ట్ అండర్ రేటెడ్ మూవీ. ది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వివేక్ ఆత్రేయ గారి మూవీస్లో మూవీ అనేది స్లోగా ఉంటుంది భయ. మనం ఈ రోజుల్లో మూవీ స్లో అంటే తెలిసిందే కదా, అందరూ వచ్చేస్తున్నారు బయటికి. డిస్కనెక్ట్ అవ్వకుండా వివేక్ ఆత్రేయ గారు కూర్చోబెడితే కనుక మూవీ ఇంకా ఏ భయం లేదు మామ, మూవీ హిట్ అయిపోద్ది. అండ్ వివేక్ ఆత్రేయ గారు ఇప్పుడు దాకా అన్ని లవ్ స్టోరీసే తీశారు మామ. ఎక్కడా మాస్ మూవీ అయితే తీయలేదు. ఫస్ట్ టైం తీయబోతున్నారు. మేబీ అంతే సుందరానికి ఎఫెక్ట్ అనుకుంటా. సో ఫైనల్గా ఇది మామ. వివేక్ ఆత్రేయ గారి నుంచి కొన్ని ఫ్లాస్ ఏమన్నా ఉన్నాయంటే ఈయన ఇప్పుడు దాకా మాస్ మూవీ తీయలేదు అని కొంచెం లాగ్ ఉంటుంది మూవీ. ఈ రెండు కనుక కరెక్ట్ అయిపోతే మూవీకి ఇక డైరెక్షన్ పరంగా, రైటింగ్ పరంగా ఏ ఫ్లాస్ అంటూ ఏమీ లేవు మామ. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మన భైరవుడు, సారీ ఎస్జే సూర్య గారు. సో బెస్ట్ యాక్టర్ మామ. ఆయన యాక్టింగ్ చాలా బాగుంటుంది. స్పైడర్లో ఇప్పుడు కూడా మనం భైరవుడిని అయితే మర్చిపోము. సో ఈయన యాక్టింగ్ చేసిన సినిమాలన్నీ ఢమేలానే అంటే ఫ్లాప్ అయిపోతూ ఉంటాయి. యాక్టింగ్ చాలా బాగుంటుంది, కానీ సినిమానే ఫ్లాప్లు అవుతూ ఉంటాయి. రీసెంట్గా చూసుకుంటే జయగిరి తండా, డబ్లెక్స్ ఒక్కటే కొంచెం ఓటీటీలో, అది తెలుగులో అయితే బాగా ఆడింది. ఇంకా మార్క్ యాంటోనీ, ఇండియన్ 2, మన స్పైడరు. సూర్య సార్ గారి యాక్టింగ్ బాగుంటుంది, కానీ ఆయన యాక్ట్ చేసిన మూవీసే ఫ్లాప్ అవుతున్నాయి. సో ఒక్క రాయన్ ఈ మధ్యలో వచ్చిన కొంచెం పర్లేదు అనిపించింది, అంటే రాయన్ ఒకటే. సో హోప్ఫుల్ ఈ మూవీ మాత్రం హిట్ అవ్వాలని కోరుకుందాం. అండ్ ఎస్జే సూర్య గారి చేసిన మూవీస్ ఫ్లాప్ అయినా ఆయన క్యారెక్టర్ అనేది చాలా బాగుంటుంది. ఆయన ఎంటర్టైన్ చేస్తారు, చాలా బాగా ఎంటర్టైన్ చేస్తారు. అది విలన్ అయినా ఏ రోల్ అయినా ఆయన ఎంటర్టైన్ మాత్రం చాలా బాగా చేస్తారు. సో హోప్ఫుల్ అలాంటి ఎంటర్టైన్మెంటే సరిపోదా శనివారంలో కూడా ఉండాలని కోరుకుందాం. అండ్ నెక్స్ట్ ప్రియాంక మోహన్ గారు అప్పుడెప్పుడో నానీస్ గ్యాంగ్ లీడర్లో చేశారు. దాని తర్వాత తెలుగులో నాకు తెలిసి ఇదే అనుకుంటా. మధ్యలో ఏమన్నా మూవీస్ మిస్ అయితే మీరు ఒకసారి కామెంట్లో చెప్పేయండి. సో నేను చూసిన రెండు మూవీస్ మామ ప్రియాంక మోహన్ గారివి. అది ఒకటి డాక్టర్, 2 గ్యాంగ్ లీడర్, నానీస్ గ్యాంగ్ లీడర్. ఆ గ్యాంగ్ లీడర్ మూవీ టైంలో ప్రియాంక మోహన్ గారికి మంచి ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ అయింది మామ. నేను చూసేవాడినప్పుడు ప్రియాంక మోహన్ ఫ్యాన్ పేజెస్ అని చెప్పి చాలా క్రియేట్ అయిపోయినాయి. దాని తర్వాత అలానే సైలెంట్ అయిపోయినాయి. సో మీకు ఫ్యాన్ బేస్ అంటూ ఏమైనా ఉందా లేదా ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకైతే తెలియదు. సో ఇంకో హీరోయిన్ ఏమైనా ఉంటే బాగుండేది అని అనిపించింది. బట్ చూద్దాము, మూవీలో ఏమన్నా సర్ప్రైజ్ చేస్తారేమో ప్రియాంక మోహన్ గారు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ నెక్స్ట్ ఓజీలో కూడా చేస్తుంది. సో హోప్ ఆన్ ప్రియాంక మోహన్ గారు. అండ్ నెక్స్ట్ నాని అన్న మామ. నాని అన్న గురించి చూసుకుంటే నాని అన్న లాస్ట్ 4 మూవీస్ ఆయన దసరా, అంటే సుందరానికి, శ్యామ్ సింగ్ రాయ్. రైటింగ్లో మాత్రం ఈ మూవీస్ అన్నీ సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. నాని అన్న స్క్రిప్ట్ సెలెక్షన్ గురించి తెలిసిందే కదా. సో ఈ 4 మూవీస్ అయితే చాలా బాగుంటాయి మామ. అంటే సుందరానికి ఆడలేదు అంతే. అండ్ దీంట్లో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా మామ, ఈ లాస్ట్ 4 మూవీస్లో ఒకటే మాస్ మూవీ. అండ్ ఆ ఒకటే మాస్ మూవీ నాని అన్న హైయెస్ట్ కలెక్టెడ్ మూవీ దసరా. సో ఇప్పుడు కూడా మాస్ మూవీతోనే వస్తున్నాడు. అండ్ వివేక్ ఆత్రేయ గారికి మాస్ మూవీ కొత్త, అండ్ నాని అన్న లాస్ట్ మాస్ మూవీతోనే 100 crores చూశాడు. సో ఈ రెండు కనుక కరెక్ట్గా సెట్ అయితే మళ్ళీ 100 crores పక్కా మామ. ఇప్పుడు దాకా మోస్ట్ అట్రాక్టింగ్ ఫ్యాక్టర్ ఏమన్నా ఉందంటే ఈ శనివారం మూవీకి, అది బీజిఎం మామ. బీజిఎంతోనే చాలామంది దీనికి కనెక్ట్ అవుతున్నారని నా ఫీలింగ్. సో నేనైతే అదే అనుకుంటున్నాను. హోప్ మూవీలో ఇంకా బాగుండాలి, ఇంకా మంచి బీజిఎం ఉండాలి అని కోరుకుంటున్నాను. లాస్ట్ వీక్ 2 రాడ్లు దింపేసరికి TFI బానిసలు నాలాగా చాలా చాలా ఆకలి మీద ఉన్నారు. సో ఆ ఆకలిని ఈ సరిపోదా శనివారం మూవీ ఫుల్ మీల్స్ పెట్టాలని గట్టిగా కోరుకుంటున్నాను మామ. ఆగు మామ, కొంచెం ఆగు. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ప్లీజ్ ఒకసారి అలా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయమావా. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అలాగే లైక్ చేయమావా వీడియో నచ్చితే. ఇలాంటి మూవీ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ బాయ్.